ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. ఈ అధ్యాయం ఒక మహా ఆత్మీయ యుద్ధాన్ని చూపిస్తుంది. స్త్రీ, మహాకటసర్పము మరియు శిశువు. ఇది కేవలం ఒక దర్శనం కాదు. ఇది దేవుని రక్షణ యోజనను, క్రీస్తు జననాన్ని, సాతాను వ్యతిరేకతను మరియు దేవుని ప్రజలపై జరుగుతున్న ఆత్మీయ యుద్ధాన్ని ప్రకటిస్తుంది. 1 మరియు 2వ వచనాలు ఆకాశంలో కనిపించిన మొదటి సూచకం. ప్రసవిస్తున్న స్త్రీ సూర్యుడిని ధరించినట్టుగా ఆమెకు వేదన వచ్చి ప్రసవించుటకే విలపించుచుండెను. స్త్రీ ఇశ్రాయేలు లేదా దేవుని ప్రజలను సూచిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు, ఆదికాండము 37లో యోసేపు కలలలో వచ్చిన ఇశ్రాయేలు గోత్రాల సంకేతాలు. ఆమె ప్రసవించబోయే శిశువు మసీహా, యేసుక్రీస్తు. పాఠం: దేవుడు వాగ్దానం చేసిన వంశం ద్వారా రక్షకుడిని తెచ్చాడు. 3 మరియు 4వ వచనాలు 2వ సూచకం. ఎర్రని మహాఘటసర్పము. 7 తలలు, 10 కొమ్ములు, 7 కెరీటాలు. శిశువును భక్షించుటకే నిలిచియుండెను. ఘటసర్పము అనగ సాతాను. అతని లక్ష్యం అనగ క్రీస్తును జన్మ వెంటనే నాశనం చేయడం. హేరోదు ప్రయత్నం గుర్తు. పాఠం: సాతాను ఎప్పటినుండి దేవుని యోజనను చెడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 5వ వచనం. శిశువు జననం. ఇతడు అన్ని జనములమీద ఇనుపదండంతో రాజ్యము చేయును. శిశువు దేవుని సింహాసనమునకు ఎత్తుకొనబడెను. ఇది క్రీస్తు జననం, ఆయన రాజ్యాధికారానికి సూచన మరియు పునరుత్థానానంతర ఆకాశారోహణం. పాఠం: ఎవరు దేవుని యోజనను ఆపలేరు. క్రీస్తు జన్మించి రాజుగా స్థాపించబడ్డాడు. 6వ వచనం. స్త్రీకి రక్షణ. స్త్రీ దేవుడు సిద్ధపరచిన అరణ్యమునకు పారిపోవెను. అక్కడ 1260 దినములు పోషింపబడెను. దేవుడు తన ప్రజలను సంరక్షించడానికి ప్రత్యేక స్థలం కల్పిస్తాడు. ఇది చివరి కాలంలో దేవుని ప్రజలకు ఇచ్చే రక్షణకు సంకేతం. 7 నుండి 9 వచనాలు ఆకాశంలో యుద్ధం. మీకాయేలు మరియు అతని దూతలు ఘటసర్పముతో యుద్ధము చేసిరే. ఘటసర్పమును భూమికి పడవేసెను. ఇది ఆత్మీయలోకంలో జరిగిన యుద్ధం. మీకాయేలు దేవుని సైన్యాధిపతి. సాతాను ఓడిపోయి భూమికి దిగజార్చబడాడు. పాఠం: ఆత్మీయ యుద్ధం నిజం, కాని సాతాను పరాజితుడు. 10 మరియు 11వ వచనాలు ఓ విజయ ప్రకటన. మన సహోదరులను అభియోగపెట్టువాడు పడవేయబడెను. వారు గొర్రెపిల్ల రక్తము వలన మరియు తమ సాక్ష్య వాక్యము వలన అతనిమీద గెలిచిరి. ఇది విశ్వాసుల విజయ రహస్యం. 1 గొర్రెపిల్ల రక్తం అనగ క్రీస్తు రక్షణ. 2 సాక్ష్యవాక్యం అనగా మన విశ్వాస ధైర్యం. 3 ప్రాణమును ప్రేమించకపోవుట అనగ దేవుని పట్ల అంకితత. పాఠం: యేసు రక్తం మరియు మన సాక్ష్యం అనగ సాతానుపై విజయం. 12వ వచనం. శత్రువుకు స్వల్ప సమయం. అతడు తనకు కొద్ది కాలమే కలదని తెలిసికొని మహాకోపంతో దిగవచ్చెను. సాతానుకు సమయం తక్కువ. అందుకే ప్రపంచంలో కల్లోలం, యుద్ధాలు, వంచనలు, పీడనలు పెరుగుతున్నాయి. 13 నుండి 17 వచనాలు ఓ స్త్రీపై ఘటసర్పము యుద్ధం. సాతాను స్త్రీ, దేవుని ప్రజలు మీద యుద్ధం చేస్తాడు. దేవుడు స్త్రీకి గద్దల రెక్కలు ఇచ్చి రక్షిస్తాడు. సాతాను నదిలా ప్రవాహముంచినా భూమి దానిని గ్రాసిస్తుంది. చివరగా ఘటసర్పము, దేవుని ఆజ్ఞలు గైకొనువారు మరియు యేసు సాక్ష్యము కలిగినవారు మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. ఇది చివరి కాలంలోని ఆత్మీయ యుద్ధం. క్రీస్తు నిజ విశ్వాసులపై సాతాను చేసే దాడి. పాఠం: దేవుని ఆజ్ఞలను గైకొని యేసు సాక్ష్యంతో జీవించేవారు శత్రువుకు ప్రధాన లక్ష్యం, కాని దేవుడు వారిని కాపాడుతాడు. సోదరులారా, ప్రకటన గ్రంథం 12లో మనం దేవుని రక్షణ యోజన, సాతానుతో ఆత్మీయ యుద్ధం మరియు క్రీస్తు ప్రజలకు దేవుడు ఇచ్చే సంరక్షణను స్పష్టంగా చూశాము. గొర్రెపిల్ల రక్తములోనే మన విజయం, సాక్ష్యవాక్యములోనే మన బలం మరియు దేవుని కృపలోనే మన రక్షణ ఉంది. ఈ చివరి కాలంలో సాతానుకు సమయం తక్కువని వాక్యం చెబుతోంది. అందుకే మనం జాగ్రత్తగా, ప్రార్థనతో, ఆత్మీయంగా బలంగా నిలబడాలి. ఆయన మనతో ఉన్నాడు, మనకు శత్రువుపై విజయం ఇస్తాడు. ఈ బైబిల్ స్టడీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.